ప్రభువునందు ప్రియ స్నేహితుడా, సోదరి, ఈ వింత ఎప్పుడైనా గమనించావా? మన జీవిత ప్రయాణాల్లో, బస్సు ప్రయాణాల్లో కొంత బరువు, రైలు ప్రయాణాల్లో మరికొంత బరువు, విమాన ప్రయాణాల్లో సైతం ఎన్నో కొన్ని బరువులు. ఏ ప్రయాణం చేసినా బరువులను మోసుకుపోవటం మనకు అలవాటైంది. అనేకమైన బరువులు కావాలని వాటి కోసం ఆరాటాలు, పోరాటాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ప్రయాసలు, జీవితం అవిశ్రాంతంగా పోరాడుతూ చివరికి తమ జీవితాలను ముగించిన తర్వాత ఆ చివరి క్షణాన ఆ సమాధిలోకి వెళ్లేటప్పుడు ఇలాంటి ఎక్స్ట్రా లగేజ్లు ఏవి కూడా అక్కడికి నాట్ అలౌడ్ అని తెలిసినప్పుడు, ఈ జీవిత సత్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో కదా. సజీవులంగా ఉన్నంత కాలం ఆయన సన్నిధిలో ఆనందించడం, సంతోషించడం, ఆరాధించడం ఇవి ఎంతో ముఖ్యమైనవని మనం అర్థం చేసుకుంటాం. అనవసరమైన బరువులు, అనవసరమైన లగేజీలు వీటిని విడిచిపెట్టి సజీవుల లెక్కలో ఉంచిన ప్రభువుని అనుదినము అనుక్షణము స్తుతిస్తూ ఆయనతో గడపటం అది ఎంత ఆశీర్వాదకరం. ఆలోచించావా? దేవుడు అట్టి కృప నీకు, నాకు, మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్.